you are really a believer, నిజంగా నీవు విశ్వాసివైతే, if something bad happens to a good person, ఒక మంచి వ్యక్తికి చెడు జరిగినట్లయితే, if you are a person who knows the word of God, దేవుని వాక్యం నువ్వు తెలిసిన వ్యక్తివైతే, if your heart is filled with the word of God, నీ హృదయం వాక్యం చేత నింపబడి ఉంటే, suddenly God shows you that this verse, Romans 8th chapter 28th verse, అకస్మాత్తుగా మరి దేవుడే నీకు చూపిస్తాడు ఈ రోమీలకు రాసిన పత్రిక 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. then you will know God wants to teach some lesson to me. అప్పుడు నీకు అర్థమవుతుంది దేవుడు ఏదో నాకు నేర్పించాలనుకుంటున్నాడు. Finally he wants to lead me ఆయన నన్ను మంచి మార్గంలో to నడిపించాలనుకుంటున్నాడు. a good way. ఆయన ఒక మంచి మార్గంలో. That you will understand if you love God. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే అది నీకు అర్థమవుతుంది. But you are loving somebody. కానీ నువ్వు ఇంకెవరినో ప్రేమిస్తున్నావు. If you are loving somebody, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే you are a foolish person. నీవు అవివేకివి. You have no wisdom at all. జ్ఞానం అనేదే నీకు లేదు. You don't know how to build your home. నీ ఇంటిని ఏ రీతిగా కట్టుకోవాలో నీకు తెలియదు. If you are a girl, నీవు ఒక అమ్మాయివైతే, if you are a woman and wife of a person, లేదా ఒక స్త్రీవి లేదా ఒక భార్యవు అయినట్లయితే, if you are still longing for adultery, ఇంకా మరి నీకు వ్యభిచారం ఎడల ఇష్టత ఉంటే, don't you think that you are bringing curse upon your children? నీకు అర్థం కావట్లేదా నీ బిడ్డల మీదకి శాపాన్ని నువ్వు తీసుకొస్తున్నావని? If you are a wise woman, నీవు ఒక జ్ఞానవంతురాలు అయితే, you will build your house with your hands. నీ చేతులతో నీ ఇంటిని నువ్వు కట్టుకుంటావు. If you are a foolish woman, నీవు అవివేకివి అయితే, you will pull down your own house with your own hands. నీ స్వంత చేతులతో నీ ఇంటిని ఊడబెరుకుతావు. You are unwise woman. నీవు అజ్ఞానివైనటువంటి స్త్రీగా ఉన్నావు. Are you really repenting and be converted? నిజంగా నీవు మారు మనసు పొందిన వ్యక్తివా? పశ్చాత్తాపడుతా ఉన్నావా? You don't want to confess all your sins. నీ పాపములన్నిటిని ఒప్పుకోవాలని కోరట్లేదు నువ్వు. Who is a wise man? ఎవరు ఒక జ్ఞానవంతుడంటే? Those who confess his sins. ఎవరైతే తన పాపములను ఒప్పుకుంటారో వారు జ్ఞానులు. God wants to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నారు. If you hide sin. నీవు ఒకవేళ పాపమును దాచినట్లయితే, 20th chapter of Proverbs, సామెతలు 28 and verse 13, 13వ వచనము, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమునందు. you cannot be prospered. నీవు ఆశీర్వదింపబడలేదు. There will not be prosperity in you. నీలో ఏ ఆశీర్వాదము ఉండదు. There will not be any happiness in you. నీలో ఏ సంతోషం ఉండదు. You are losing your own happiness నీ స్వంత సంతోషం అంతా కోల్పోతావు because of your sin. నీ పాపం కారణంగా. Then only you will blame others or blame God. అప్పుడు నీవు ఇతరులను నిందిస్తావు లేదా దేవుణ్ణి నిందిస్తావు. For Matthew 6th chapter మత్తయి సువార్త 6వ అధ్యాయం and verse 20, 20వ వచనము, you learn instead of blaming God, then if you are a spiritual person, you thank God for every calamity. నీవు ఆత్మీయమైన వ్యక్తివైతే గనక ప్రతి ఆపదను గూర్చి దేవుని స్తుతిస్తావు. And Jesus wanted his disciples to pray like this. యేసుక్రీస్తు తన శిష్యులు ఈ రీతిగా ప్రార్థించాలి అని అనుకున్నారు. In what way? In what way? ఏ రీతిగా? Thy will be done on earth as it is in heaven. నీ చిత్తము పరలోకమందు జరుగుతున్న రీతిగా భూలోకమును జరగాలి అని. Yeah, if you are really the spiritual person, నిజంగా నీవు ఆత్మీయమైన వ్యక్తివైతే, you will know if it is the will of God, let it be done. అది ఒకవేళ దేవుని చిత్తమా కానివ్వని మరి. Then only you will praise God. అప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావు. Because God is doing his will in your life. ఎందుకంటే దేవుడు తన చిత్తాన్ని నీ జీవితంలో జరిగిస్తున్నారు If God కనుక. sends sorrow in you, దేవుడు నీకు ఆ దుఃఖాన్ని పంపిస్తే, you will know that if it is the will of God, నీకే అర్థమవుతుంది అది దేవుని చిత్తమే ఆ దుఃఖము అనే విషయం కూడా. then if it is the will of God, you thank him. అప్పుడు ఆ దేవుని చిత్తం గనక నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తావు. If he removes something from you, ఆయన నీలో నుండి లేదా నీకు సంబంధించినది ఏదైనా తీసివేస్తే, if he removes your wife from you, నీ నుండి నీ భార్యను తీసివేస్తే, your children from you, లేదా నీ బిడ్డలను తీసివేస్తే, you will do as Job did. యోబు చేసిన రీతిగా నువ్వు చేస్తావు. What did he say? అతను ఏం చేశాడు? God gave me and God took away. దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. His mind was towards the will of God. అతని హృదయం అంతా కూడా దేవునితో పాటు దేవుని చిత్తంలో నిలవబడింది. Because he was the servant of God. అతను దేవుని సేవకుడు గనక He was a perfect man. యోబు పరిపూర్ణంగా ఉండగలిగాడు. అప్పుడు Ephesians 5th chapter and verse 20.
ఎఫెసీ 5:20. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయంతో ఒకరినొకరు లోబడి ఉండుడి. We have to praise God at all times. మనము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. That's what the word of God says. అది దేవుని వాక్యం మనకు చెప్తుంది. Whether you get loss or gain, మీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా, whether you fail or pass, అది పాస్ అయినా ఫెయిల్ అయినా, if you fail in your exam, మీ ఎగ్జామ్స్ లో మీరు ఫెయిల్ అయితే you will thank God. దేవునికి కృతజ్ఞతాస్తుతులు That's what I చెల్లించండి. told one young girl. అదే విషయాన్ని నేను ఒక యవనస్తురాలతో చెప్పాను. He failed in the 10th class. ఆమె 10వ తరగతి ఫెయిల్ అయింది. She was a proud girl. ఆమె గర్వంతో ఉండేది. But I told her, కానీ ఆమెతో నేను చెప్పాను, now God wants you to get humility in your life. ఇప్పుడు దేవుడు నీ జీవితంలో దీనత్వంను కోరుతూ ఉన్నాడు. That's how He has allowed this fail in your life. అందు నిమిత్తమే దేవుడు నీ జీవితంలో నువ్వు ఫెయిల్ అవ్వడానికి అనుమతించాడు. Otherwise, you cannot get this lesson of humility. లేదంటే ఈ దీనత్వము అనే పాఠం నువ్వు నేర్చుకోలేవు. Many people are so proud. చాలా మంది గర్వంతో ఉంటున్నారు. When they get money, they are proud. ఎవరికైనా ధనం వస్తుంది అన్నప్పుడు వారు గర్విస్తూ ఉంటారు. They become greedy also. దురాశతో ఉంటారు. Yeah. Job 1st chapter యోబు 1వ అధ్యాయము and verse 22. 22వ వచనము. ఈ సంగతిలో ఏ విషయమునందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. He never said that God has done unjustly. దేవుడు అన్యాయం చేశాడని ఎప్పుడు చెప్పలేదు యోబు. 13th chapter of Job యోబు గ్రంథము 13వ అధ్యాయము and verse 15. 15వ వచనము. What was he telling here? ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. Even if he slay me, ఆయన నన్ను చంపినా కూడా I will wait for him. నేను ఆయన కొరకే కనిపెడతా. Can you say like that? నీవు ఆ రీతిగా చెప్పగలవా? If you are a spiritual person, నీవు ఒక ఆత్మీయ సంబంధమైన వ్యక్తివి అయితే you will certainly say like Job. నీవు కూడా నిశ్చయంగా యోబు ఏ మాటలు పలికాడో అవే పలకగలుగుతావు. Even if he slay me, ఆయన నన్ను చంపినను I cannot leave him. నేను ఆయనను వదలను, ఆయన కొరకే కనిపెడతా. God wants to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. And he wants to bless you deeper and deeper. ఆయన ఎంతో లోతుగా ఎక్కువగా నిన్ను But it's a period of testing. దీవించాలనుకుంటున్నాడు. కానీ ఇదంతా కూడా పరీక్ష సమయం. Sometimes he allows sickness to you. కొన్ని మార్లు Sickness. అనారోగ్యాన్ని అనుమతిస్తాడు నీ జీవితంలో. He observes, he examines your heart. ఆయన అలాంటి పరిస్థితిని అనుమతించి నీ హృదయాన్ని పరీక్షిస్తాడు, He పరిశీలిస్తాడు. wants to purify you. ఆయన నిన్ను He wants పరిశుద్ధపరచాలనుకుంటాడు, to sanctify you. నిన్ను That is పవిత్రపరచాలనుకుంటాడు. the time for God to do something better కానీ in your life. కానీ దేవుడు నీ జీవితంలో ఇంకా ఉత్తమమైనవి చేయడానికి అదే సమయము. God cannot tempt you. దేవుడు నిన్ను శోధించడు. 13th chapter of James 1. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. He will never tempt you. ఆయన ఎన్నడూ కూడా నిన్ను శోధించడు. Many good things he wants you to achieve at this time of trial. ఎన్నో మంచి విషయాలు ఈ శోధన సమయంలో ఆయన నీ కొరకు ఇవ్వాలనుకుంటారు. You are not able to do good things in your life if previously all these days. కానీ ఈ దినాలన్నిట్లో కూడా నీవు ఏదైనా మంచి జరిగించాలి అని నువ్వు అనుకోలేదు, చేయలేదు. He wants you to do his work, కానీ ఆయన తన పని నువ్వు చెయ్యాలి అని but you కోరుతున్నాడు. are not doing. కానీ నువ్వు చెయ్యట్లేదు. When calamity comes, ఆపద వచ్చినప్పుడు, when some sickness comes, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు he wants you to repent. ఆయన నువ్వు పశ్చాత్తాపడాలని కోరుతున్నాడు. What you could not do previously, ఇది వరకు నువ్వు ఏది చెయ్యలేదో God is examining your heart. దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. God is reading your heart. ఆయన నీ హృదయాన్ని చదువుతున్నాడు. All these days you could not do anything. ఈ దినాలన్నిట్లో కూడా మరి ఏమీ చేయలేదు నీకు. You wanted to do some good things to others, నీవు ఇతరులకు మంచి చేయాలి అనే అనుకున్నావు. but you are not doing the perfect will of God. కానీ దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము మాత్రం చేయలేకపోయావు. You are not able to do the spiritual ministry before your relatives. నీ బంధువుల ఎదుట ఆత్మీయ సంబంధమైనటువంటి సేవ సహాయము నువ్వు చేయలేదు. So he wants to go deeper and deeper. కానీ ఈ సమయంలో నువ్వు ఇంకా లోతుగా వెళ్ళాలి అని ఆయన కోరుతున్నారు. So Satan is there to make you desperate at this time.
కానీ సాతాను ఈ సమయంలో నిన్ను ఒక దిక్కుతోచని వ్యక్తిగా చేయాలనుకుంటున్నాడు. Sometimes you lose job. కొన్ని మార్లు నువ్వు ఉద్యోగం కోల్పోవచ్చు. One teacher lost her job. ఒక టీచర్ గారు తన ఉద్యోగాన్ని కోల్పోయింది. Teacher job. ఆమె టీచర్ ఉద్యోగాన్ని కోల్పోయింది. She was so sad. దాన్ని బట్టి ఎంతో బాధతో ఉంది. She had to feed her children. ఆమె తన బిడ్డలను పోషించుకోవాలి. So already she was with meager salary. ఆమెకు అది వరకు కొంత ఆ జీతం మాత్రమే వచ్చేది. That school authorities said, we don't want you now. కానీ ఆ స్కూల్ అధికారులు చెప్పారు, మాకు మీతో అవసరం లేదు, వద్దు అని. They relieved her also. ఆ తర్వాత ఆమెను తీసేశారు కూడా. She went into the presence of God. ఆమె దేవుని సన్నిధిలోనికి వెళ్ళింది. And God showed her, it is for your good only. దేవుడు ఆమెతో చెప్పాడు, ఇదంతా నీ మంచి కొరకే. Then she applied to another school. అప్పుడు ఆమె ఇంకో స్కూల్కి అప్లై చేసింది. They took her as a headmistress. ఆ స్కూల్ వారు ఈమెను ఒక హెడ్ మిస్ట్రెస్ గా తీసుకున్నారు. So what a good thing it is. ఎంత మంచి విషయం అది. If you take positively. నీవు ఒకవేళ ప్రతిదాన్ని మంచిగా పాజిటివ్ గా You తీసుకుంటే, think God is allowing all these calamities. నీవు దేవుడే వీటన్నిటిని అనుమతిస్తున్నాడు అని అర్థం చేసుకో. Instead of blaming God. దేవుని నిందించడానికి బదులుగా ఆ రీతిగా If you take everything positively. అన్నిటినీ కూడా ఒక సరి అయినటువంటి కోణంలో చూడగలిగినప్పుడు, If you have that mind of అలాంటి taking మనసు, everything positively. అన్ని విషయాలను కూడా సరైన కోణంలో ఆలోచించి తీసుకునే మనసు నీకుంటే, God will bless you afterwards. దేవుడు నిన్ను తర్వాత ఆశీర్వదిస్తాడు. There is a time for you to examine your heart. కానీ ఇదే సమయం ఏంటి అంటే నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకోవడానికి.